హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. ప్రస్తుతం యాక్చువల్లీ చిక్మగళూరు సిరీస్ నడుస్తుంది కదా. బట్ నేను దానికన్నా ముందు వచ్చే వీడియోస్ కన్నా ముందు ఐ థాట్ తిరుపతి సిరీస్ పెడదాం అనుకున్నాను. బికాజ్ నేను తిరుపతి వెళ్ళింది అక్టోబర్లో. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్టోబర్లో అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది అక్టోబర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఐ థింక్ తిరుపతి వ్లాగ్స్ అయిపోయిన తర్వాత ప్రాబ్లీ నేను చిక్మగళూరు సిరీస్ కంటిన్యూ చేస్తాను. సో సో తిరుపతి వ్లాగ్స్ ఎంజాయ్ చేయండి అండ్ హోప్ఫుల్లీ యూ గైజ్ లైక్ ఇట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ రియలీ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఫైనల్గా చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్న ట్రిప్ వెళ్తున్నాను. టైటిల్లో ఆల్రెడీ చూసారు కదా. సో తిరుపతి వెళ్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 5:30 అయింది. ఇంట్లో 5 o'clock బయలుదేరాను. అండ్ ప్రస్తుతం బెంగళూరు నుంచి కోలార్ రోడ్లో ఉన్నాను. సో ఇక్కడ నుంచి మనకి అరౌండ్ 230 odd kilometers, ప్రాబ్లీ 235 అనుకుంటా. అండ్ సో ఇక్కడ నుంచి ప్రాబ్లీ అరౌండ్ ఒక 4.5 hours పడుతుంది అనుకుంటున్నాను. సో చూడాలి ఎలా ఉంది రోడ్ ఏంటి అనేది. నాకు తెలిసి ప్రాబ్లీ ఇక్కడ నుంచి చిత్తూరు వరకు కూడా ఇట్స్ ప్రాపర్ హైవే. అక్కడి నుంచి సింగిల్ రోడ్ అని విన్నాను. ఐ మీన్ ఒక 1.5 year బ్యాక్ వెళ్ళాను ఈ రోడ్లో. సో ఇప్పుడు ఎలా ఉందనేది తెలియదు కండిషన్స్. సో చూద్దాం. యాక్చువల్లీ బెంగళూరు నుంచి తిరుపతి మనం 2 roadsలో వెళ్ళొచ్చు. ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను వెళ్ళే రోడ్డు విచ్ ఈజ్ బెంగళూరు, హోస్కోటే, కోలార్, తర్వాత పలమనేరు, చిత్తూరు అండ్ తిరుపతి. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే బెంగళూరు నుంచి ఎలక్ట్రానిక్ సిటీ సైడ్, ఎలక్ట్రానిక్ సిటీ దాటిన తర్వాత హుజూర్, కృష్ణగిరి, మళ్ళీ అది కూడా చిత్తూరు కనెక్ట్ అవుతుంది, చిత్తూరు నుంచి తిరుపతి. సో అది మనకి అరౌండ్ 340 kilometers వస్తుంది. అండ్ ఇది వచ్చేసి 250-260 kilometers వస్తుంది. సో మనకి అరౌండ్ ఒక 1.5 hour కలిసి వస్తుంది ఈ రోడ్లో. అండ్ రోడ్ కూడా చాలా బాగుంటుంది. సో జస్ట్ రోడ్ చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ అసలు రీసెంట్గా తిరుపతిలో ఎలా ఉన్నాయి రూల్స్, ఏంటి కండిషన్స్, అవన్నీ మనం దారిలో వెళ్తుంటే మాట్లాడదాము. So yes, stay tuned and enjoy the vlog. క్రాస్ అయిపోయాను. క్రాస్ అయ్యి అరౌండ్ 5 kilometers వచ్చాను కోలార్ హైవేలో. సో ఈ టైంలో మార్నింగ్ అరౌండ్ 5 o'clock అలా బయలుదేరితే సిటీ కూడా హ్యాపీగా క్రాస్ అయిపోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ యూ కెన్ సీ ద నేచర్ ఎట్ ఇట్స్ బెస్ట్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎర్లీ మార్నింగ్స్. అండ్ తొందరగా కూడా మనం డిస్టెన్స్ని కవర్ చేసేయచ్చు. బేసిక్గా ఈ తిరుపతి ప్లాన్ వచ్చేసి ఐ బీన్ ప్లానింగ్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 year నుంచి ప్లాన్ చేస్తున్నాను. బట్ అవ్వలేదు. సడన్గా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉందనుకుంటా. సో ఫాస్ట్గా అనుకున్నవన్నీ టికెట్స్ దొరకడం అంతా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ ఫైనల్లీ మోస్ట్ అవైటెడ్ ట్రిప్ ఇది. సో ఫైనల్గా వెళ్తున్నాను. చూడండి రోడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ టైంలో అయితే ట్రాఫిక్ కూడా ఉండదు. సో హ్యాపీగా తొందరగా డెస్టినేషన్ రీచ్ అయిపోవచ్చు. అండ్ ఇది ఈ రోడ్డు చిత్తూరు వరకు కూడా చాలా బాగుంటుందండి.
ఐ మీన్ ఆంధ్ర బార్డర్ వచ్చే వరకు కూడా యుల్ హ్యావ్ దిస్ వెరీ 4-lane రోడ్ అనమాట. ఫైనల్గా కోలార్ రీచ్ అయిపోయాము. సో ఇదంతా కూడా కోలార్ అవుట్స్కట్స్ అనమాట. మీకు ముందు ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్లైఓవర్ ఎక్కకుండా ఈ పక్క నుంచి బస్సులు వెళ్తున్నాయి కదా, ఇక్కడ నుంచి వెళ్తే మనకి కోలార్ సిటీలోకి వెళ్ళొచ్చు. లేదు అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్, ఈ ఫ్లైఓవర్ ఎక్కేసి సిటీ టచ్ అవ్వకుండా వీ కెన్ గో టు చిత్తూరు అనమాట. సో ఎంతమంది కేజీఎఫ్ మూవీ చూసారు? కన్నడలో సూపర్ హిట్ అయింది కదా, సేమ్ మూవీ మన తెలుగులో అండ్ అదర్ లాంగ్వేజ్లో కూడా డబ్ చేశారు. చాలామంది చూసే ఉంటారు, చూడకపోతే చూడండి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అవుతుంది. చాలా చాలా బాగుంటుంది మూవీ. అండ్ హోల్ మూవీ హ్యాస్ బీన్ టేకెన్ ఈ పర్టికులర్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్డ్రాప్లో తీశారనమాట. చాలా బాగుంటుంది మూవీ, చూడకపోతే చూడండి. యష్ హీరో, చూసే ఉంటారు మోస్ట్ ఆఫ్ యూ, బట్ చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఎస్, దిస్ ఈజ్ వాట్ ద సిటీ లుక్స్ లైక్. కోలార్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్స్. సో బోర్డ్ మీద చూడొచ్చు, చెన్నై 266, తిరుపతి 182 అండ్ తెకాల్ 18. ఇంకా 182 కిలోమీటర్స్ ఉంది తిరుపతి. సో ఎంత త్వరగా వెళ్ళగలుగుతామో చూద్దాం. ప్రస్తుతం టైం వచ్చేసి 6:30 in the morning. సో లెట్స్ సీ వెన్ విల్ రీచ్. ఫైనలీ ఆంధ్ర బార్డర్ క్రాస్ అయిపోయాను. ఆళ్ళకుప్పం అని హైవేలో ఆళ్ళకుప్పం అని ఒక ఏరియా వస్తుంది, అక్కడ మన ఆంధ్ర కర్ణాటక బార్డర్ ఉంటుంది అనమాట. అది దాటాను. సో ఇక్కడ నుంచి అరౌండ్ 80 కిలోమీటర్స్లో మనకి చిత్తూరు ఉంది అండ్ 131 కిలోమీటర్స్ వచ్చేసి తిరుపతి. సో చాలా బాగుంది హైవే, ఇక్కడ వరకు అయితే అసలు నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, చాలా చాలా బాగుంది. సో తిరుపతి అరౌండ్ 128 అండ్ చిత్తూరు వచ్చేసి 63 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. సో చూద్దాము ఇక్కడ నుంచి ఇంకెంత దూరం పడుతుంది ఏంటి, మధ్యలో ఇంకేమి కనిపిస్తాయి ఏంటనేది చూద్దాము. అండ్ యప్, లెట్స్ గో. సో ముందంత రోడ్ చూడండి, మొత్తం ఫాగ్తో కప్పేసింది. ఇందాక చెప్పాను కదా, నేచర్ ఎట్ ఇట్స్ బెస్ట్ అని. దట్టు ఎర్లీ మార్నింగ్సే మనం ఇవన్నీ చూడగలం. సో కెమెరా ఎంత జస్టిస్ చేస్తుందో నాకు తెలియట్లేదు, బట్ బ్యూటిఫుల్ అండి. అట్మాస్ఫియర్ ఈజ్ అమేజింగ్. ముందైతే అసలు ఫుల్ ఆఫ్ ఫాగ్. హోప్ఫుల్లీ వీడియోలో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ముందు 2 బైక్స్ వెళ్తున్నాయి, అవైతే నాకు డైరెక్ట్గా ఇక్కడి నుంచి చాలా మసకగా కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్గా ఉంది కదా. సో మనం యాక్చువల్లీ పలమనేరు దగ్గరలో ఉన్నాము. అండ్ ఇక్కడ నుంచి అరౌండ్ 50 కిలోమీటర్స్ చిత్తూరు అండ్ అరౌండ్ 100 కిలోమీటర్స్ వచ్చేసి తిరుపతి. ఏం కనిపించట్లేదు బాస్, ముందు మొత్తం ఫాగ్. బెంగళూరు నుంచి కోలార్ దాటిన తర్వాత హైవేలో వెళ్తుంటే మనకి
చిత్తూరు వస్తుంది. చిత్తూరు దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ ఈ హైవే స్టార్ట్ అవుతుంది. దిస్ విల్ యాక్చువల్లీ డైరెక్ట్లీ గో టు తిరుపతి. అలాగే దారిలో మనకి చాలా టెంపుల్స్ కూడా వస్తాయి ఈ రూట్లో, విచ్ ఈజ్ కాణిపాకం, చాలా ఫేమస్ వినాయకుడు టెంపుల్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి 68 odd kilometers ఉంది. సో ప్రాబ్లీ ఒక 1 hour అనుకుంటా. ప్రస్తుతం టైం వచ్చేసి 8:45. సో ఇక్కడ నుంచి ఇంకొక 1 hourలో వీ విల్ బి రీచింగ్ తిరుపతి. తిరుపతి రీచ్ అయిపోయాను. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 1 kilometerలో మనకి తిరుమల చెక్ పోస్ట్ ఉంది. దాన్ని అలిపిరి చెక్ పోస్ట్ అంటారు. సో అక్కడికి వెళ్ళి ముందు అసలు కొండ ఎలా ఉంది చూడండి. ముందు కనిపిస్తుంది కదా, మొత్తం ఫాగ్తో నిండిపోయింది చూడండి. అంతా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో కొంచెం ముందుకెళ్తే మనకి అలిపిరి చెక్ పోస్ట్ వస్తుంది. చెక్ పోస్ట్లో చెకింగ్ అయిన తర్వాత అక్కడ అప్డేట్స్ ఇస్తాను. సో టిల్ దెన్ జస్ట్ స్టే ట్యూన్. సో ముందు కనిపించేది సప్తగిరి చెక్ పాయింట్ అంటారు. ఇదే అలిపిరి చెక్ పోస్ట్ అండి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. దీనికన్నా ముందు ఇప్పుడే ముందు స్టార్టింగ్ చిన్న చెక్ పోస్ట్ ఉంది. అక్కడ ఏంటంటే మన కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఒకటి, పైన మన అకామిడేషన్ అని ఉంటే దాని సర్టిఫికేట్, అలాగే పైన టికెట్స్, అకామిడేషన్ స్లిప్స్ అవన్నీ కూడా చెక్ చేశారు. అదే ఇక్కడ చూపించిన తర్వాత మనం ఈ సప్తగిరి చెక్ పోస్ట్ దగ్గరికి రావాలన్నమాట. ఇక్కడ మొత్తం మన కారు అవన్నీ చెక్ చేస్తారు. అండ్ ముందు మీరు చూడవచ్చు క్లియర్గా అక్కడ ఆగిన బడిలో అంతా చెకింగ్ నడుస్తుంది. మనది కూడా చేసిన తర్వాత ఇంకా పైకి వెళ్ళిపోవడం. సో ఈ చెకింగ్ అయిన తర్వాత మీకు ఏమన్నా అప్డేట్స్ ఉంటే చెప్తాను, లేదంటే లెట్స్ గో టు తిరుమల. సో అది చెక్ పోస్ట్. చెక్ పోస్ట్లో ఇప్పుడే మొత్తం అంతా చెక్ చేశారు. మళ్ళీ యాక్చువల్లీ 2 చెక్ పోస్టులు దాటాలి ఇందాక చెప్పినట్టు. ప్రతి చెక్ పోస్ట్లో కూడా మన కోవిడ్ సర్టిఫికేట్, మన అకామిడేషన్ స్లిప్ ఒకటి, అకామిడేషన్ స్లిప్ మీద బార్ కోడ్ ఉంటుంది, అది స్కాన్ చేసుకుంటారు. అలాగే టికెట్స్, దర్శనం టికెట్స్ మీద కూడా బార్ కోడ్ ఉంటుంది, అది కూడా స్కాన్ చేసుకుంటారు. సో స్కాన్ చేసుకుని కోవిడ్ 2 వ్యాక్సిన్స్ ఉండాలి కంపల్సరీ, ఆ సర్టిఫికేట్ ఉండాలి. లేదంటే RT-PCR టెస్ట్ కంపల్సరీ. అది చేసిన తర్వాత లోపలికి వెళ్ళవేస్తారనమాట. సో అక్కడి నుంచి ఇప్పుడే వచ్చాను. అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అది కొండ మీద మొత్తం ఫాగ్తో నిండిపోయింది. మనం ఆ పైకే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇవి దీస్ ఆర్ ద కీ అప్డేట్స్. సో దారి చూడండి, జస్ట్ ఎంజాయ్ ద వ్లాగ్. పైకి వెళ్ళి ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే పైన చెప్తాను. రీచ్ అయిపోయాను అండ్ గెస్ట్ హౌస్లో చెక్-ఇన్ అయిపోయాను. ఇది బేసిక్గా నేను ఉండే ప్లేస్ బాలాజీ గెస్ట్ హౌస్ అంటారు. ఇది ఏంటంటే ప్రిఫరబుల్లీ డోనర్స్కి ఇస్తారనమాట. ఇది
నేను యాక్చువల్లీ డోనర్ కోటాలో తెలిసిన వాళ్ళ ద్వారా బుక్ చేసుకున్నాను. అండ్ నాకు అన్నమయ్య భవన్లో ఇచ్చారు. సో ఈరోజు అక్కడేదో టీటీడీ బోర్డ్ మీటింగ్ ఉందని చెప్పేసి ఇక్కడికి షిఫ్ట్ చేశారనమాట. ఇది బాలాజీ గెస్ట్ హౌస్. సో ఇది బేసిక్గా వచ్చేసి చాలా పెద్దదండి. కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్. డోనర్స్ ఉంటే మాత్రం మనకి చాలా తగ్గుతుంది. సో ఇదంతా ఇట్స్ గెస్ట్ హౌస్. ఇదంతా ఎంట్రన్స్, ఇక్కడ నుంచి ఎంట్రన్స్. సో అన్ని బెడ్స్ వేశారు, డైనింగ్ టేబుల్. అటువైపు వెళ్తే అది బాల్కనీ. అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ అండ్ ఇదొక బెడ్రూమ్. సో ప్రతి బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ టాయిలెట్ ఇస్తాడు. అండ్ బెడ్రూమ్స్లో ఏసీ డెఫినెట్గా ఉంటుంది. అండ్ పక్క బెడ్రూమ్లో కూడా ఏసీ ఉంటుంది. సో ఇది గెస్ట్ హౌస్ విషయాలు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ టికెట్స్ విషయాలు చెప్దాం అనుకున్నాను కదా. సో నేను ఎలా బుక్ చేశాను అనేది టీటీడీ ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి నేను ఆన్లైన్ కళ్యాణోత్సవం బుక్ చేసుకున్నాను. సో అది 1000 రూపీస్. 1000 రూపీస్ కళ్యాణోత్సవం బుక్ చేసుకుంటే ఇద్దరి పేరు మీద మనకి 300 రూపీస్ టికెట్స్ ఫ్రీగా వస్తాయి. సో ఆన్లైన్లో కళ్యాణోత్సవం చూడొచ్చు. మన పేరు మీద అక్కడ పేర్లు కూడా చదువుతారనమాట. సో అది అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న డేట్స్కి మనకి టీటీడీ 300 రూపీస్ టికెట్స్ ఇస్తారు. అండ్ అవి తీసుకుని వాళ్ళు ఇచ్చే టైం ప్రకారం ఈవెన్ టైం కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. టైం సెలెక్ట్ చేసుకుని ప్రాపర్ ఆ టైం కల్లా వచ్చి దర్శనానికి వెళ్ళిపోతే. సో దిస్ ఇస్ అ ప్రాపర్ ప్రొసీజర్. నేను ఏ వెబ్సైట్లో వెళ్ళాను, టీటీడీ వెబ్సైట్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ నేను స్క్రీన్ మీద పెడతాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఐ థింక్ అక్టోబర్కి మొత్తం బుక్ అయిపోయాయి. ప్రాబ్లీ నవంబర్లో మళ్ళీ టికెట్స్ ఓపెన్ చేస్తాడు. నవంబర్ టికెట్స్కి అక్టోబర్ 24th తర్వాత స్లాట్స్ ఓపెన్ అవుతాయి. ప్రాబ్లీ 24th, 25th ఆ టైంలో మార్నింగ్ 9 o'clockకి అలా ఓపెన్ చేస్తారు. అండ్ వితిన్ 1.5 hour మొత్తం 1 monthకి టికెట్స్ బుక్ అయిపోతాయి. యాజ్ ఆఫ్ టుడే ఎవ్రీ డే 8000 టికెట్స్ సెల్ చేస్తున్నారు 300 రూపీస్వి. ఇన్ ద సేమ్ వే ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. అవి కూడా 8000 టికెట్స్ ఇస్తున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ బ్రేక్ దర్శన్స్ ఉంటాయి, విఐపి బ్రేక్ దర్శన్స్. ఐ డోంట్ నో ఇప్పుడు ఇస్తున్నారా లేదా నాకు తెలియదు, బట్ అవి కూడా ఉంటాయి. ఓవరాల్ అరౌండ్ 30,000 to 35,000 టికెట్స్ ఎవ్రీడే సెల్ చేస్తున్నారు. అండ్ మీకు టికెట్స్ దొరికితే హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. సో దిస్ ఇస్ ది అప్డేట్ విచ్ ఐ వాంట్ టు గివ్ యూ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈరోజు అయితే నాకు దర్శనం లేదు. నాకు రేపు మధ్యాహ్నం 3 o'clockకి దర్శనం ఉంది. సో ఈరోజంతా ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఏమన్నా పైన ప్లేసెస్ ఉంటే చూస్తాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 12 o'clock అయింది. సో లంచ్ చేసి విల్ టేక్ సమ్ రెస్ట్. అండ్ తర్వాత ఏం చేస్తాననేది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. సో ఈ వ్లాగ్లో అయితే ఇంతే. వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. Till then, keep smiling, keep traveling, and keep enjoying your life. Bye-bye. Take care.